ఒకసారి ఇద్దరు వ్యక్తులు యవనస్తులు ఆశ్రమంలో తాము సర్వం కూడా త్యజించి వదిలిపెట్టి జీవించాలని ఒక గురువు దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి సమయంలో ఆ గురువు గారు వారిని పరీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే, మీరు ఈ ఆశ్రమంలో ఒక 10 రోజులు ఉండండి. ఎన్ని రోజులు? ఒక 10 రోజులు ఉండండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని ఆశ్రమంలో ఉంచుకోవాలనో లేదా పంపించి వేయాలనో లేదా నా శిష్యులుగా మిమ్మల్ని స్వీకరించాలన్నా వద్దా అనేటువంటి విషయాన్ని తెలుస్తానని చెప్పేసి ఒక 10 రోజులు వారిని ఆశ్రమంలో ఉంచుకున్నారు. 10 రోజులు ఆశ్రమంలో ఆయన వారిని అలా పెట్టుకున్న తర్వాత వారిని ఇద్దరిని పిలిచి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత మీకు శోధనలు కలిగినాయా లేదా? ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత మీకు శోధన కలిగినారా? శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటి? తప్పు చేయాలనేటువంటి ఆలోచన. ఈ శోధన మీకు కలిగిందా లేదా అని మొదటివాడిని అడిగినప్పుడు మొదటివాడు చెప్పాడంట కదా, అయ్యా ఈ ఆశ్రమంలో అడుగు పెట్టక ముందు నాకు చాలా శోధనలు ఉండేవి. ఈ ఆశ్రమంలో అడుగు పెట్టక ముందు నాకు చాలా శోధనలు కలిగేవి. ఈ ఆశ్రమంలో అడుగు పెట్టిన తర్వాత నాకు ఆ శోధనలు ఎక్కువయ్యాయి. తప్పు చేయాలనేటువంటి ఆలోచన, తప్పు చేయాలనేటువంటి ఆ మనసు నాకు ఎక్కువగా ఆ ఉద్దేశాలు కలిగినాయి. నాకు శోధనలు కలిగాయి, శోధనలు వచ్చాయి అనేటువంటి మాట. రెండవ వాడు వ్యక్తి అంటాడు కదా, అయ్యా ఈ ఆశ్రమం రాకముందు నాకు ఎక్కువ శోధనలు కలిగాయి, శోధనలను జీవించాను. ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నాకు అసలు శోధనలే లేవు. తప్పు చేయాలన్నటువంటి ఆలోచన నాకు అసలు కలుగని లేదు అంట. అప్పుడు ఆ గురువు గారు అంటారు కదా, ఈ ఆశ్రమంలో ఉండడానికి అర్హుడు మొదటివాడు అంటారు. ఈ ఆశ్రమంలో ఉండడానికి అర్హుడు ఎవరు? మొదటివాడు. క్రీస్తునాథుని ప్రేమైనటువంటి దేవుడు కదా, ఆ గురువు గారు అంటారు, ప్రతి వ్యక్తికి శోధనలు అనివార్యం. ఎవరు కూడా శోధనలకు అతిథులు కాదు. ఎవరైనా నాకు శోధనలు కలగడం లేదు, తప్పు చేయాలనేటువంటి భావన నాలో లేదు అని అంటున్నారంటే వాళ్ళు మాట్లాడేది అబద్ధము, వాళ్ళు మాట్లాడేది అసత్యం. ఇదిగో ఈ రెండో వ్యక్తిని చూసి అంటా ఉన్నాడు కదా, నీకు శోధనలే కలగడం లేదంటున్నావు కదా, ఒకటి నువ్వు అబద్ధమైన ఆడుతూ ఉండాలి, లేకపోతే నీకు వచ్చినటువంటి శోధన అది శోధనాన్ని తెలుసుకునేటువంటి హీన స్థితిలో అయినా నువ్వు ఉండాలా. అందుకని ఈ ఆశ్రమంలో ఉండటానికి అర్హుడు ఇదిగో ఈ మొదటి వ్యక్తి. ఎందుకంటే తాను అనుభవించినటువంటి ఆ వ్యధ, ఆ శోధనలు చెప్పగలిగినాడు, తెలుసుకోగలిగినాడు అని చెప్పేసి ఆ మొదటి వ్యక్తిని ఆశ్రమం ఉంచుకొని రెండో వ్యక్తిని పంపిస్తాను. వందనం.